యువర్ అటెన్షన్ ప్లీజ్. నాటకం ప్రారంభం కానున్నది. బ్రిటిష్ వారి నిరంకుశ పాలనలో సతమతమవుతూ దాస్య శృంఖలాలను తెంచుకొని ఆవేశంతో అనర్ఘణంగా ముందుకు పోతూ ఉంటే, వేరొక ప్రక్క స్వార్థపరత్వము మేడలు కట్టుకుని గోడలు పెట్టుకుని తలుపులు బిగించుకుని కూర్చుంది. బ్రిటిష్ వారి అత్యాచారాలు నేనాటికి మేర మీరాయి. చూసిందంతా మాదే అన్నారు. ఎదురు తిరిగిన వారిని లాఠీలతో కొట్టారు, బాధించారు, యామరపాటున కొంపలకు నిప్పు పెట్టారు, అబలాబలత్కారాలు చేశారు. ఈ విధముగా తెల్లవాళ్ల ఉక్కు జోళ్లు కింద నలిగిపోతున్న భారతీయుల బాధలను చూసి సహించలేక ఆంధ్రదేశములో అవతరించాడు అసహాయ సూర్యుడైన అల్లూరి సీతారామరాజు. ఇప్పుడు మీరు చూస్తున్న ఆ దృశ్యం ఎండిన డొక్కలతో మండు టెండలు రక్తాన్ని చెమటగా మార్చి రోడ్డు వేస్తున్న కూలి జనముల దృశ్యం. ఓహో Ali, Duli, Ali, Duli, Ali, Duli, Ali, Duli. Ailesa, 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 Ailesa. Lagara, Ailesa, Lagara, Lagara, Ailesa, Lagara. రోడ్డు రోలరు ముందడుగేసి సాగరా లాగరా ఐలేసా లాగరా ఐలేసా లాగరా ఐలేసా ఓహో ఐలేసా ఆహా ఐలేసా. మానవులంతా ఒకటేరా 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 ఒకటేరా. మంచి చెడ్డలు మిగులునురా మిగులునురా మిగులునురా. బ్రతుకంతా పలు బాధలురా పలు బాధలురా పలు బాధలురా. జీవితమే చదరంగమురా చదరంగమురా రంగమురా. ఇది ఏ తెలిసి భ్రమచేమును బే ఇది ఏ తెలిసి భ్రమచేమును బే. కలగా మారెను బ్రతుకేరా కలగా మారెను బ్రతుకేరా. Ailesa, 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 aha, Ailesa, 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 Ailesa.
ఆరు కాళ్ళు ఇష్టమని 4 కాళ్ళు చేతిలో పెట్టుండ్రా. అబ్బా నువ్వే గొప్పంటున్నా కాదంటిరా. పోనీ మనిద్దరం సరేనా? విన్నోపులు నాటకాలు చూస్తుంటే నువ్వు ఉండబట్టలేదు పడాలు. అవును బాబా, నాకు ఏడు పుండి పెట్టట్లేదు. నీకు కూడి పూడి కాల్చేస్తున్నాడు. అవును, నీ అబ్బి కూడి పెడుతూ కదూ. కాకపోతే ఊళ్ళు మూడల్ని రోజు పడుకొస్తుంటే నీకు కాకపోవాలి. ఓ మనిషిల్నే కొని ఎత్తివనుకుంటున్నా. లేకపోతే దొరతను వచ్చేది మొలతాడు కట్టిన మగోడు తాళి కట్టిన ఆడదల్లా కూలి పనికి రావాల్సిందే. మా రెక్కల కష్టం ఆకలి పొట్ట కట్టానికి దక్క దుడ్డు ముట్టలదే పనికి పోకూడదు అనుకుంటుందే. తాళిక దొరతనాన్ని ధిక్కరించారా కొంపలు కూడా వీకారు. అడవిలో ఉంటే అడవినే ఓడ వీకిందిరా ఏంటి? పడాల మాకు దొరకన దుడ్డు మాలావు ముట్టినట్టుంది మామ. ముడతాది ఆగా ముడతాది. దొరతనాన్ని ధిక్కరించడం సూర్యుని ధిక్కరించినట్ట. దొరతనానికి ఎదురు చెప్తే కూతుకు మగ మర్చిపోతారు. ఆ నీటి చుక్క కన్నా వచ్చిందాం కదా. అవును బావా, ఈ దొరలు నీటినైనా కట్టెత్తరేమో. నీకు కొమ్ములు బాగా మొలిచాయి. అవును, నీకు ఈ కొమ్ములెత్తింది ఆ దొరలే. కడుపు నిండా కూడెట్టి మొత్తెక్కించింది ఆలేనా? ఆలే. పరిగెత్తక పడాలి, పళ్ళు ఓడతాయి. ఒళ్ళు ఓడతాయా? మన్నులో పుట్టి మన్ని పండు తిడిదివే. కాకపోతే పూలు పరిగెడకుడే. రాము 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 కాకపోతే ఏదివే? ఇదిగా రావాలే. ఏంటి పోట్లాట? చూడు మామ, కూలికి రాము మర్రు అంటే మెడబట్టు లాగుతుండు. ఏం పడాలో? అవును, వచ్చి తేడాల్సిందే. కాదు మరి, మొగరాజువి. ఆ చింతపల్లి ఘాట్ రోడ్డు పేరుతో అంగుడు లేకుండా డబ్బు మింగుతున్న ఆ బాస్టియన్ని ఒక్క మాట అనలేని వాడికి దొరికారనుకుంటే ఈ అమాయకులు ఇది దొరదను అని వీళ్ళసే బలవంత పని చేయిస్తావా? బలవంతాలు అవుతుంది. కూలిస్తుంటే ముష్టి కూలి ఇస్తే అది కాన్లు అంతేనా? అందులో వీళ్ళు కండలు కరిగించి సిందించే నెత్తుడి ఖరీదంత. నడి ఎండకు మెదడు కరిగి ములుకుల్లాంటి రాళ్లకు కాళ్ళు పగిలి
బండలు బద్దలు కొట్టి భూగర్భాలను తోల్చడంలో రాల్చిన చెమట బిందువుల కిరాయి ఎంత? పిచ్చోడా, ఎన్నడైనా ఆలోచించావా? గంటమామ, అవును, మనిషి అంటే ఎవడనుకున్నావు? ఎదుటివాడికి అన్యాయం అపకారం తలపెట్టినంత వరకు వాడికి స్వేచ్ఛ ఉంది. వాడి మాటలకు ఎదురు లేదు. వాడి ఉనికికి వాడే మహాప్రభు. కానీ ఇప్పటికే ఆ స్వేచ్ఛనంతా దోసుకున్నారు దొరలు. ఇక మిగిలిన స్వేచ్ఛ వీరికి ఇష్టం రాని పనికిరాననే హక్కు. ఆ మాత్రానికి ఆయన నోసుకోలేదా ఈ దీనిలో పడాలు? స్వేచ్ఛ అంటే విధిని ధిక్కరిస్తూ ఎలాగా? విధి? ఏది విధి? మన పశువులు హాయిగా మేసే బీళ్లకు కంచెలు వేయించడం, మనం స్వేచ్ఛగా అనుభవించే అడవులు సర్వే చేయించడం, మనం సాగు చేసే భూముల్ని ముఠాదారులకు అప్పగించడం దొరల విధంటావా? మాట్లాడేది గంటం దొరేనా? అవును, గంటనే. ఎందుకంత ఆశ్చర్యం? ఒకనొక దొరల చేతి కిందనున్న చిన్న మునసీపు ఆ దొరలకై ఎదురు తిరిగి మాట్లాడుతున్నాడనా? లేక ఎన్నడూ బయటపడి మాట్లాడి ఎరుగని గంటం ఈనాడు ఇలా తెగించి మాట్లాడుతున్నాడనా? ఆశ్చర్యపడక పడాలు. కొంపలంటుకున్నాక నూతులు తవ్వి ప్రయోజనం లేదు. ఇప్పటికే దొరల దుష్కృత్యాలు పెంచి పెరిగాయి. తెలివైన వాడి ఒకప్పుడు పొలం పుట్ర ఉన్న కామందివి. ఆలోచించు, ఆ పొలం పుట్ర ఏమైందో? ఎందుకు ఈ మేస్త్రి పనికి నోచుకున్నావో? తాగు గంటం, నన్ను కుక్క తిప్పుకొని. మరేం కంగారు లేదు. ఆలోచించు, మనలో మనకే చీలికలు పెట్టి, మనలో అంటబలం గలవారికి మేస్త్రి పనులు ఇచ్చి, మన చేతనే మన కోయలపై దౌర్జన్యాలు చేయించే ఆ దొరల కుట్రను లోతుగా ఆలోచించు. దొరక్కపోదు దానేంతో నేను పెడతా. గంటమ్మ, ఆలోచించమన్నాడు, ఆలోచించు. ఏమైంది మంది మామ? పోయారు రబడి అతను మళ్ళు అసలు కదేంటి? కథ కదన్నా కథ ఎదవలయాలు ముక్క ముక్కల కిందకు వదిలే కథ తీరదు. మొత్తం పిండి పారేయాలి. మళ్ళు ఎక్కడున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? ఇంకా ఎక్కడ ఎవరంతా వెళ్తానా? ఆ ఎర్రబొట్టాలు మన కూలి జనాన్ని కుమ్మి కుమ్మి వదిలితే ఎందుకంట? నెత్తులు మొడుగురాలేదు. ఎందుకని? ఏముందన్నా, ఘోర నై చేస్తుంది. కూలి ఎక్కువిస్తామని పని చేయించుకోండి. పని కాస్త తీరినాక నాలుగు కాళ్ళు మొఖాన్ని కొట్టిండు. ఇదే ధర అడిగినందుకు మొత్తాలు కార్యాలయం కొట్టేస్తుంది. నువ్వు చెప్పేది నిజమా మల్లు? ఓ, నీవు ఇక్కడే ఉంటివా? నా సామిరగం మిమ్మల్ని మళ్ళు! ఏమిటి ఆవేశం? ఆవేశం కాక ఎంత దురన్యాయం కంటాం మామ. నల్లేరిపై ఇట్ట బండి తొల్లి పోతనే రాట. అదే నా ఆలోచన గోవిందు. అబ్బా, ఎందుకన్నా ఆలోచన? నీ వల్ల నుంచుంటివా? ఆ ఎర్రబుట్ల సంగతిని తేల్చివేట్టు. కాదు మల్లు, ముందు మనం ఆ బాస్టియాన్ని కలుసుకోవాలి. ఎందుకంట? ఈ అన్యాయం ఆత్మని చెప్పాలమ్మా. వాడికే తుల్లపోతుకే. అయినా అధికారులకు మొర వినిపించడం మన ధర్మం మల్లు. వాడు కాదంటే తర్వాత తెలుసుకుంటాం. వాళ్ళంతా తేల్చుకున్నాం పదండి. పడాలు చూసావు కదూ, ఇప్పుడు నీవు తేల్చుకో. పదండి. ఏమిటి? నా కోయిలపై నేనే దౌర్జన్యం సాగిస్తున్నానా? ఇక ఈ పడాలు కూర్చోబెట్టిన పడాలు. నా మాట నమ్మండి, ఈ దొరలతో తల్లిగా సాగనివ్వను. మల్లు, గడ్డం, గోవిందు, కత్తిపై పాము కన్నా కన్నా స్వాహే. కత్తిపై కాదు, మీ పుస్తకాలపై. పగడా మనిష నన్ను కదరా పోండి. ले जाके वाकिफ करो. अच्छा రే మన్యం భక్షకులను, మీరు రక్షకులను భ్రమించండి. కాదు, మమ్మల్ని శిక్షించే భక్షకులు. चल 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 चल. ఏయ్!
చెట్టుకి సరివి నెంబర్ ఎవరు పొగరు తలకెక్కిన కోయ పద్మ బల సరివి నెంబర్ ఉన్న చెట్టుపై కూడలు ఎందుకేసావు నెంబర్ ఏంటి దొరా దినముతో ఉన్న చెట్టు ఈ చెట్టుకి ఎవరికి ముట్టిన వారికి పని కూడా ఖాతం అవుతుందని మాలున్నా ఏంటారా మా మన్నులో ఏనాడు లేదే ఈనాటికి హాయ ఇంతవరకు మీకే తాతలకి సొమ్ములు వలె అనుభవించారు అని మా తాత ముత్తాతల ముందు నుండి మాకు అడ్డు లేదే ఇప్పటికీ మీకి మాకి అధికారానికి తల దించవలసిందే అది మా మన్యం పుట్టిక్కలేదు ఇది మీరుతున్నాం శర్మన్ చాపు చేయాలి వీడికి చెట్కి పంకరా మీరు ఇచ్చిన లోకవాయిది ఎర్ర టోపీని చూసి వణకవలసిన ముఖ కోయపద్మ ఆ ఎర్ర టోపీకే ఎదురు తిరిగితాడు ఇక ముందు ఈ కుక్కల్ని క్రాలికి తొక్కి మరీ అధికారం చలా ఎంత యాద్ రఖో అచ్చక్య జా ఊళ్ళోకి వెళదామన్న బాస్టియన్ దొర ఎంతకు వచ్చాడో దేఖకి హో ఖబర్దార్ బాస్టియన్ దొర అంటే ఏమనుకున్నావు ఈ మన్యానికే పాదిష ఆయనకి పేరు వింటే పిట్టలకి నీళ్లు ముట్టవు నీ సంగతి గాని సునేత అరే ఏ కౌంట్ హే చలా వాడికి లాక్కురా పిలిపించి సేవటు యాదవనే వాడెవడు సరివి నెంబర్ చెట్టుపై కోటలు వేసిన పద్మ మంచి పని చేసావు సంఖ్యలు వేసి లాకప్లో పారాయి ఎంతకు ముందు ఒక లాకప్లో పారేశాను సార్ వాడెవడు మనకి ఎదురు తిరిగిన పడాల్ పడాల్ మన మేస్త్రి మన రోడ్డు పనికి కూలి జనాలు పడాలే రాస్కెల్స్ ఏమి విపరీతం ఎవరిలో చూసిన అరాసకం అధికార ధిక్కారం తిరుగుబాటు తత్వం సింగాన్ని పిలిపించు ఏరి ఇంతవరకు ఎక్కడ నడిచావు చీకట్టుండగా వచ్చుండి బంగాళా ఉడికమంతా చేసుండి కబురంపి తిరిగి వచ్చిండి వచ్చింది చచ్చింది ఆ సావకారు సామాన్లు పంపాడా లేదు దొరా ఏమన్నాడు నిన్న తినుములు పోయింది దొరా దుడ్డు తెమ్మని దొరా వంగి సలాం చేసే ఎదవకి అంత పొగరా సాయంకాలానికి సామాన్లు పంపకపోతే ఆ దుకాణం తూళ్ళు కట్టుకోమని చెప్పు హలో జవాన్ కూడా పంపించు అది ఎవరో చూడు ఏడు సార్ 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 ఏడు సార్ ఏడు నిజంగానే ఏడ్చాను సార్. ఆ నడింపాలు మల్లుతో సార్ మల్లు ఆ కూలి నాయంత పని బంద్ చేస్తారు సార్. ఎంత పొగరు మరి ఎందుకు ఊరుకున్నావు? నేనేం చేస్తాను సార్, నేనుగా వన్నుదా మనిషిని, వాళ్ళల్లో వన్నుదా మాట సార్. ఇంత యంత్రాంగం మనకుంటే కుక్కలా పారిపోవచ్చావా? వాడు మరి సంతరాడు సార్, నన్ను తరిమి 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 విడిచిండు సార్. ఆ కూలినయాలకు ఒక అనేకం అంటే వాళ్ళే తందురు కదా. అల్దామనుకుంటుని కానీ ముక్కులు విరిగిన వెనక్కి వచ్చిందివే. కానీ అసలు కొత్తదేనం పట్టవాడ ఎగేసినామని వాళ్ళద హక్కసు. నాన్సెన్స్, నువ్వు నా సర్వెంట్ అనే సంగతి మర్చిపోయి మాట్లాడుతున్నావా? ఆమా సార్. షడప్. మన నడుపాలెం వీడి కంచె ఎవడో తొలగిస్తే మన వినోదాన్ని ఎక్కడప్పుడు మాట్లాడలేదు, ఎస్ఐ కలుగ చేసుకోలేదు. ఇల్లే సార్. పిల్లే ఆమా సార్.
దినం కంటమాల అడిగితే తల కొట్టుకునే మా కాడు ఏముందుతారా అని సొల్లిరు సార్. పిల్లే ఆమా సార్. దీనికి అంతటికి తెరవనకి ఏదో కుట్ర జరుగుతుంది. ఏమన్నా? ఆమా సార్. ఆమా సార్. ఇదంతా ఆ మల్లు వాడు వన్న గంటం ధరలా ప్రోపగండా సార్. కొత్త భూమిని చట్టం రద్దు చేస్తే గాని ఎర్రటి యాగడ అనేది రాదని ఆ గంటం కూడా. ఏంటి ఆ గట్టు పొలకల మునసిబే? ఆమా సార్. ఎంత ధైర్యం, ఎంత సాహసం! శవల పిల్లలు సింహాన్ని ఎదిరించడమా? తిరుగులేని ఎదురు తెల ప్రభుత్వానికి ఎదురు లేని ధిక్కారమా? కానీ వాళ్ళంతకి దేశం వచ్చింది. కాదురా మీ తలకాయలు. ఏరుతుంది ఏరుతుంది. తూనుకు పళ్ళు దీని బాబు నడిచాడు కాదు. ఏమే తిండికి మోహోచుతుందరా, ఆకలైనా తీరుతుందని తూలికి పళ్ళేడుతుంది. తిండికి మగమస్తే నోట్లో మంటు కొట్టుకోండి, అంతేగాని మన్యంలో చీపురు పొల ముట్టారా మీ బ్రతుకులలో జాగ్రత్త. ఇదిగా రోడ్డు పనికి మొర్రెళ్ళు సార్. ఎందుకు రావాలి నీతో ఎంతలు కలపడించుకుంటా? వాడు రాలేదా? ఇదే సార్. ఎస్ సార్. వాడి సంగతి నువ్వు చూసుకో, దీని సంగతి నేను చూసుకుంటాను. రావా రావా? రేపు నుంచి కానీ రోడ్డు పల్లికి రాకపోయారో ఆరు పాండ్లు పూలిస్తారని మీతో సాగు దెబ్బలు తింటానక. నోరు పోయించండి. జాగ్రత్త. ఊళ్ళోకి వెళ్ళి మిగతా వాళ్ళు చూసుకుందాం. ఊళ్ళో పంపించు. పిల్లే ముందు మనం వెళ్దాం పోదా. రేపు కానీ ఈ పెద్దపు ఈపులు చెట్లు కొట్టిన ఊరుకున్న ఎర్రి బాగులు పైలపై కాదు. ఇదిగో ఈ మల్లి తరపై చూపుడు పాదపేడ చనిపోదు. సార్ ఆ గురునాయంతో పని చేసిన సార్ భయపడుతున్నాయి. కూర్చునిరా. మా మన్ని కొద్ది కొద్ది పాలు తాగుతుంది, ఒకటి కట్టించును. Shut up, ఎస్ఐ. రారా ఆ ఎర్రపడి. నేను బ్రతికుండగా ఈ నా తమ్ముని వంటిపై చెయ్యలేరు. తెల్లని వండి పాలనుకునే ఈ అమాయక జాతిని హింసించడం పాడి కాదు. పలుకుబడి గల పెద్దవే మాదాయం సంటవా? పలుకుతాడిలా పని చేస్తున్నారా పకడతా? అలుపుతాడేస్తే కానీ నీతి లేని మంది లంకదాన్ని ఏమన్నా నీతి లేని జాతి మీద మాదా? ఆ రోడ్డు పనికాడు చిక్కులో దాటిపోయి ఉంటుంది నా ఎలా, లేకపోతే నీ పత కాల్పు. మళ్ళు ఓకే దొరా. అయ్యా, మా సాముదాయిక సంపదనంతా మీ వశం చేసుకున్నారు. మన్యం మలమల మాడిపోతుంది. మొన్న నడింపానులో రామన్న దొర భార్య పాపం నిన్నగాక మొన్న ముచ్చటగా పెండ్లయింది. ఆ పాద పారాణి కండ్ల కాటుకైనా ఆరకుండానే కాటికి పైన చేసేసింది. ఎందుకో తెలుసా దొరా? ఆకలికి అల్లాడిపోవడం వల్ల, చింతాంబలి త్రాగగా కలరా సోకడం వల్ల. ఇన్ని జరుగుతున్నా ఇదంతా కర్మని మాకు మేమే దూషించుకున్నాం కానీ మేము పల్లెత్తు మాట అయినా అనలేదే. ఒక్కసారి మా బాధల్ని గమనించండి దొరా. నాలుగు కోసిన అబద్ధమాడని మా జాతిని నమ్మండి దొరా, నమ్మండి. నమ్మబట్టే రోడ్డు పనులు ఇచ్చాం. కనికరిస్తే కంట్లో కారం కొట్టే జాతి కట్టడి కట్టినది కట్టడి. కట్టదు కండలు కరిగించి పొద్దుల్లో పని చేస్తున్న మా కూలి 4 కాళ్ళు ఇస్తామని 4 కాళ్ళు చేతిలో పెట్టుండ్రే. ఏం ధర అంటే రత్తాలు కార్యాలయ కొట్టేస్తారా? జాగ్రత్త. మీరు ఆడిన దాట పాడిన పాట రోజులు
పిల్లే ఈ దొరల వరలో దొరికి నీ చిత్తం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. వీరికి వలలో వీళ్ళకి తల్లికి నీకి ఆడుతున్న నాటకం. అవునులే, దొరల మోచేతి నీళ్లు రుచి అనిపించడు. వాయుముడు నువ్వు మూడే హాయ్. హలో దొర, నా మాట వినండి. ఈ భూముల్ని బట్వాడాలకు అప్పచెప్పే ఈ రథం రద్దు చేయండి. బట్వాడాలకు కోత పెట్టే ఈ అక్రమాలను ఆపు చేయండి. మన్యానికి అన్నముద్ద పెట్టండి. చాలికి నీ పెద్ద పరిచి వేశాను. నోరు సంభాళించుకోండి. ఏమన్నా మళ్ళీ అను. ఒక్కసారి కాదు 1000 సార్లు అంట. జాగ్రత్త, దాంట్లను ఢీకొంటున్నావు. దోపిడీని సహించడం మా మన్యపు మనస్తత్వానికి వ్యతిరేకం. చుట్టూ కొంపలు తగలుతుంటే చూస్తూ ఊరుకునే స్వార్థానికి మా జాతి బానిస కాదు. పిల్లినైనా పచ్చి పెట్టి ఏడుకేళ్లకు కొంపలంటుకోవు. నీ బెదిరింపులకు మన్యం హడలిపోదు. పులినైనా పిలిచి చంపగల మా మన్య మానసంలో పిరికికి తాగుంటుందనుకోకు. పిల్లినైనా పచ్చి పెట్టి పొలతో పడితే ఎగిరి పీక్కోలికి తప్పుకోకు. Shut up! అయిందా? నా తండ్రి కూర్చోడు. మళ్ళీ నా దగ్గర అడ్డ బలాలు ఉన్నాయి. నీ అంగ అద్దబలాన్ని అంగలార్పించే కండశక్తి మాకు ఉందని మర్చిపోకు. నా అంగ బలానికి ఆయుధాలు ఉన్నాయి. ఎవరు నువ్వు? నా పేరు అల్లూరి సీతారామరాజు. తలచుకుంటే నిన్ను నీ అధికారాన్ని దృఢంగా మార్చగల ఈ మహామానవుల మనిషి. జాగ్రత్త, వీళ్ళ కండశక్తికి అభేద్యమైన ధైర్య సాహసాలు పంచు కవచాలని తెలుసుకో. మీరు గర్తించే సింహాలైతే మాకి మరిగే కుక్కలకి మాట్లాడుతున్నది ఎవరెవరితో తెలుసా? తెలుసుకో. ఒక చిత్తులో మారి నక్క ఎదుట దిక్కులేని పక్షులను పొడుచుకు తినే ఒక గుడ్లకు వైపు. మాటలు మితిమీరుతున్నావు. ఇది మీరు చేస్తున్నది మీరు. ఈ దొరలకి ఇలా చరించబట్టే ఈ మన్నె పళ్ళు ఎర్రటి ఏగాణిని చూస్తున్నారు. పెద్ద పెద్ద రోడ్లు వేయించి కడుపు నిండా తిండి పెట్టి చేతి నిండా పని సూప పెట్టే వీళ్లకు పొగరు ఏడ్చింది. స్వదేశీని అయిపోయావు. ఈ దొరలు రోడ్లేస్తున్నది మన కోసం కాదురా. మన్యం సంపాదనంతా బతుకులేని రోడ్లపై దొరలించుకుపోవడానికి రా. ఏ తల్లి కడుపును పుట్టావో ఆ తల్లి కడుపుని చెయ్యి పెడుతున్నావో దుష్టుడా. దురహంకారి. ఏమిటి దౌర్జన్యం? ఏది చెయ్యి? ఎన్నిసార్లు పోదు, ఎన్నిసార్లు పోదు. ఇదిగో కంఠం, నీ ముడిచిపుగిరి పీకి మారు. ఎక్కడైనా నీ నిర్ణయం మార్చుకోకపోతే నీ భూములన్నీ త్వరలు లాక్కుంటారు. చూస్తాను. ఓ వెను తిరిగి చూడకుండా పో. స్వామి, రామదూతలా వచ్చింది స్వామి. ఈ దూతనేనమ్మా. అయ్యో, ముందా బట్టలు చెప్పండి. స్వామి, ఒకరు రక్షించేదేమిటి నాయన? దౌష్ట్యానికి లోబడిన ధైర్యం, అన్యాయం ఎదిరించగల సాహసమే ప్రతి మనిషిని రక్షిస్తాయి. మీ ఆత్మశక్తి, సంఘటనా శక్తియే మీకు శ్రీరామ రక్ష. శిష్ట రక్షణకు, దుష్ట శిక్షణకు ఆ రాముడు ఎప్పుడు అవతరిస్తూనే ఉంటాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. స్వామి, 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 అరే, మేరీ పిల్ల మెరిచి మా అమ్మాయి పొండు. ఆశ్చర్యం. మనపై ఎంత దయ, ఎంత ప్రేమ. ఆహా, ఒట్టి మాటలతోనే బాస్టినంత డోని పరాభవించగలిగిన ఆయనది ఎంత ధైర్యం. పులిలో అరిచి బేక్ బేకలెత్తిచ్చిండు. ఈయనెవరో సామాన్య వ్యక్తి కాదు. మన మన్యం పాలిట మరో శ్రీరామచంద్రమూర్తిలా ఉన్నాడు. బహు సోజ్యంగా ఉంది మామ. హా, గుర్తొచ్చింది మావా. ఏంటో గుర్తొచ్చింది. మొన్న పేటకి సంతకు పోతాం కదా, అక్కడ గుడి ఉంది. ఆ
ఉంది నీలకంఠ స్వామివారి గుడి. ఆ గుడిలో పూలు సోమవారం ఉన్నారంటే అక్కడ పోతుంది. మన గుడి ఎంకి లేదు. తను చేయి చెప్పి చెప్పిండు. ఊరటి ఏముంది నీ మొగుడు మొనగాడైపోతాడే అంటే దాన్ని పట్టుకోలేకపోయామా? ఎంకి బ్రతుకుపై ఎంత నమ్మకం కలిగించారు. ఆ, ఇప్పుడు తేలిపోలేదు. ఏంటంట? రాత్రుల్లో గూడాలు తిరుగుతూ కళ్ళు మానిపిస్తుండు ఈ సోదరు వారేనా? ఎక్కువరత్తే అబద్ధమాడే ఆచారం నాకు ఎందుకంట? ఒళ్ళు ఇల్లు గొల్ల చేసింది కళ్ళు అంటుంది. దాని నిశ ఎక్కి మనిషి రాక్షసుడు అయిపోతాడని చెప్పు. నిజమంతే. అదేంటన్నా ఆ మాట అన్నాక పిల్లదానికి ప్రమాణం చేసి నేను కళ్ళు మాని అందుకే నువ్వు మనుషులు అయితివి. ముందు పట్టుకున్నావా? అట్టానవుతారేంటి? ఊళ్ళనే అంతుపట్టిన ఆనందం చెందుతుండ్రు. అవును, నరకాన్ని స్వర్గంగా మార్చేస్తున్నారు స్వామి. అవును మావా, స్వామివారు కూడు ముట్టరు, పళ్ళు పాలి పుచ్చుకుంటారు. ఏమి సచ్చు, ఏమి తేజు. ఆహా, ఏ తల్లి కన్నదో ఈ పుణ్యపురుషుణ్ణి. లోకం బాధనే తన బాధగా, లోకాన్నే తన కుటుంబంగా ఎంచి మన అన్ని కోసమే అతను ఏదించి ఉంటాడు. మామయ్య అదిగో స్వామివారు ఇట్లా వస్తున్నారు. మనం బానిస విముక్తి కోసం పోరాడుతున్నాం. ఏది అనండి, స్వతంత్ర భారత్ కి స్వతంత్ర భారత్ కి వడలు పులకరించేలా, దరిద్రి జలధరించేలా. ఏది మళ్ళీ స్వతంత్ర భారత్ కి స్వతంత్ర భారత్ కి. రోగిందిక సీమతొరల చావు గంట, కదిలిందుక పీడిత జన జగన్నాథ రథం. स्वतंत्र भारत की, स्वतंत्र भारत की, स्वतंत्र भारत की. ఒప్పంగి పొంగరా ఓ తెలుగు బిడ్డ, భారత స్వాతంత్ర్య సమర రంగాన ఒప్పంగి పొంగలా ఓ తెలుగు బిడ్డ, భారత స్వాతంత్ర సమర రంగాన. పొంగి పొంగరా ఓ తెలుగు బిడ్డ, భారత స్వాతంత్ర సమర రంగాన. పలనాటి చంద్రుని తెలుగు విక్రమ ధాటి, నాటి చంద్రుని తెలుగు విక్రమ దాటి, ఆకులేటి నాగ భుగబగల పగగాటు, నాగులేటి నాగ భుగ బగల భగగాటు, నిరుద్ధమ రౌద్ర రోషాన లజ్వాల, రాణి రుద్రమదేవి రోషాన రౌజ్వాల. ఈ మహాశక్తిరా శ్రీరామ రక్ష, ఈ మహాశక్తిరా శ్రీరామ రక్ష, శ్రీరామ రక్ష. శ్రీరామ రక్ష. పొంగి పొంగలా ఓ తెలుగు బిడ్డ, భారత స్వాతంత్ర సమర రంగాన. పొంగి పొంగరా ఓ తెలుగు బిడ్డ, భారత స్వాతంత్ర సమర రంగాన. గోదావరి పరుగు కృష్ణవేణి ఉలక, గోదావరి పరుగు కృష్ణవేణి బురక, పర్వతాలే రగులు మన్య తేజముతో, పర్వతాలే రగులు మన్య తేజముతో, పిల్లల తుందుపులు దండన చేకొట్ట, దుందుబులు దందన జైకొట్ట, పొడగొట్టితే పట్టు జయము మనగాడ, కొట్టి జై కొట్టు జయము మనగాడ, జయము మనగాడ, జయము మనగాడ, జయము మనగాడ.
ఆహా, మీరెంత ఉదాత్తనయ్యా. అపకారికి ఉపకారం అన్న మాట నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. ఎంత సాహసం సిద్ధం చేసినట్టు విముక్తి చేశారు. పాలు కాలుతుందని తెలిసి కూడా నిప్పులో దుమ్ముతారే. నిజంగా నిజంగా మీరు త్యాగజీవులు. నేనేం చేసి మీ రుణం తీసుకోగలను? మాదే ఉంది మామ, ఇదంతా మన గంటమ్మ సలవా. ఆహా ఆహా, గంటం మన్యానికి ఒక కొండవే. ఏడి ఎక్కడ గంటం? ముందు గంటను చూపించండి. పద మామ. నా తప్పిదాన్ని క్షమించమని అతని కాళ్ళపై పడి నేను క్షమించమని వేడుకోవాలి. మావా శీఘ్రం పోదు పదండి. స్వాములు మన కోసం ఎదురు ఉంటారు. ఎవరో స్వాములారు? అవతార పురుషుడు అనుకో మామ. పద. అయితే మన మన్య కష్టాలు గట్టెక్కాడు. తినబోతూ రుచేందుకు మావా, చూద్దాం పదా. పదండి. అన్నట్టు మంచిది, ఏంటమ్మా? స్వాములు వారు ఇచ్చారు మిరపకట్టా మంచిది. మంచి అయిపోతుంది మావా. అరే క్యా బాణం, అరే బాణానికి మిరపకాయ. పట్ట పగలు ఈ స్టేషన్పై దాడి చేస్తున్నాం. ధైర్యం ఉంటే ఎదుర్కోండి. ఇట్లు అల్లూరి సీతారామరాయ్. పోలీస్ స్టేషన్లో అక్కడ ఇదిగా దేకా. 22వ తారీఖు పట్టపగలు ఈ స్టేషన్పై దాడి చేస్తున్నాం. ధైర్యం ఉంటే ఎదుర్కోండి. ఇట్లు అల్లూరి సీతారామరాజు. నోటి మాట జారిందో లేదో అప్పుడే తురుమని పరిగా. ఇదిగో దేకో. ఇదిగో దేకో. నువ్వు జల్దీగా నర్సీపట్నం వెళ్ళు. వెళ్ళి అక్కడ 2 లారీల రిజర్వ్ అయి పోలీసులను తక్షణం లేహావ్. అక్కడ మన సూపరింటెండెంట్ దొరతో మొన్న పితూరు దారులు చింతపల్లి కేసుని కొట్టేశారని, రాజ్యవంశం కూడా కొట్టేస్తానని, ఒక్కసారి పులిలా అయిపోతాడని, పులిలా అయిపోవడమని, పులిలా కాండ్రిస్తారని. అరే హల్లా, ఇప్పుడు ఈలాగా పద్మ సంగతి తాళం తాళం
ప్రతి ఆంధ్రుడికి ఆదర్శప్రాయుడు. మీరు ఎలా వచ్చేయండి. అంటావు జీతవరాళ్లకు పనిచేసే ఈ పోలీసులకు అంత పసెక్కడి నుండి వస్తుందయ్యా? ఏ అలా వణికిపోతున్నావు? తోడేళ్ళ గ్రామాలపై పడి జనాల్ని వేధించినట్టు లేదే? కానీ పక్కుతుంటే ఎక్కడ నీ స్టేషన్ రికార్డ్? తుపాకులు తోటాలు ఎక్కడ? తుపాకులు తోటాలు ఎక్కడ? ఇదిగో ఇది ఎక్కడ ఎందుకుంటాయి? మనల్ని కాటమని పోలీసులు గట్టిగా పెట్టారు. 7 ఉపనాయకులకి ఇచ్చా, ఈ 4 మనకు, తోటలు కూడా తెచ్చా. రామచంద్ర గురించి ఆకలి జీవులకి ఇదా అన్నం. ముందు వీడు కొడితే వాళ్ళు మన శత్రువు తెల్లవాడు. ఈ తుపాకులు తోటాలు లేకపోతే వాడు మన దేశాన్ని ఒక్క క్షణం పాలించగలడంటావా? ఇచ్చోడా, ఎవరు తిండి పెడితే వాళ్ళ పక్షాన పనిచేసే ఈ పోలీసులు ఏం చేశారు? నిజం, ఏది నిజం? నీవు ఆంధ్రుడు అయి ఉండి కూడా అధికార మతంతో అరమరికలు లేని ఈ అమాయక అనాథ జాతిని అనగదొరుకుతున్నది నిజం. బానిసిగా అమ్ముడిపోయి ఈసమైన జాలి లేని కసాయి ధరలకు తెలుగు సంపదను దారాదత్తం చేస్తున్నది నిజం కాదంటావా? ఎలాగంటావు? ఊరు చిన్న పికబుర్లు నిజానికి చెప్తున్నావు జూర్. నిజం, నిజానికి నీకు చాలా దూరం. నీ నిజం వీళ్ళకు బాగా తెలుసు కానీ నల్లవాడి అయిపోయావు. వీడు మన్యంలో చేయని పాపం కాదు. ఈ గుడికాన్ని ఏరియకపోతే మన్నానికే నష్టం రాజా. మళ్ళు అర్థం లేని ఆవేశాలు అనర్థాలకు మూలం. మళ్ళు అతడు ఆ తెరల చేతిలో కీలుబొమ్మ. ఆ దొరల్ని ముందు వేరేయాలి మనం. అవును మళ్ళు, స్వామి చెప్పిందే సత్యం. సరే, రాజుగారి పేరు చెప్పకపో. అచ్చా గట్టం దొర హల్లూరి సీతారామరాజుకి మరి చెట్టు కట్టబడ్డ పోలీసు దానిది విడిచిపెట్టు. ప్రజల ఒంటిపై దెబ్బ పడిందా జాగ్రత్తని హెచ్చరించి. అబ్బా, ఎంత జనం! ఇసుకెత్తారాలంత మంది. రాజా, రాజా ఇప్పుడు మీరు ఈ మన్యానికి మగటం లేని మహారాజులు. ఇదిగో మీ గద్దె నటిస్తించండి. చూడండి స్టేషన్ రికార్డు. లంచాలు ఇవ్వను మన పోయిల్ పెట్టే హింసలేగా ఈ రికార్డు. నీచులు. చూసావా పడాలు దొరతనం డబ్బు ఎగవేసినందుకు లాకప్ చేసినట్టు సృష్టించారు. నీచులు. నేనంటేనే ఏళ్ళ శవాలపై పేలాలు ఏరుకుంటే రకమని. అందుకే సాగు తప్పి తనులు ఎత్తపోతుంది. ఎంతమంది అయ్యారు? స్వామి, మీ దర్శనాల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. దర్శనం ముందు ఆ రికార్డు దర్శించమా. నాయనలారా, మనకిప్పుడు కావాల్సింది నినాదాలు కాదు, చేతలు. మనల్ని అధోపాతాలని కలిసి నెత్తినెక్కి నాట్యం చేస్తే ఆ దొరతనానికి అంతం చేయాలి. 3 పువ్వులు 6 కాయలుగానున్న మన కుటుంబాలను చీల్చి చీటికి మాటికి లంచాలు ఇవ్వలేదని చీకటి కొట్టులో కుర్చి చావు బాధించే సీమ ధరల పీడ వదిలించుకోవాలి. నరుడు తలుచుకుంటే నల్లరాళ్లే కాదు, ఉక్కు పర్వతాలైన చెక్క ముక్కలే ఉంటాయి. దొరల కాయు పట్టులైన పోలీస్ స్టేషన్లో చుట్టుముట్టండి, పదండి మరో స్టేషన్ పైకి. అంటాం రేపు ఈ పాటికి మనం స్టేషన్ కొట్టాలి. పదండి. ఆగండి, నేడు పితూరికి పవిత్ర దినం.
ఈ చిహ్నంగానే సాగుదాం. మన్యో బిదూరికి స్వామి స్వామి దేశగమా ఇంతవరకు మా మన్యంలో జరిగిన పితృలన్నీ మరిపించింది కానీ మొన్న మీరు చింతపల్లి కచేరీకి వచ్చేసి తెలిసిపోయినాక పాకిస్తాన్లో నర్సీపట్నంలో జవాన్లు దించు జైపురం సంస్థానంలో ఏళ్ళు కూడా వచ్చి ఉంటుంది. అదెందుకు మనుషుల్ని మట్టిస్తున్నట్టు మనం నర్సీపట్నం నుండి మనకు తాజా సమాచారం కావాలి. అది చాలా ముఖ్యం, అర్జెంట్ కూడా. ఆ సమాచారం నేను అందిస్తుంది స్వామి. ముందు మీరు ఎడను తొందరగా తప్పుకోండి. పాశ్చాత్య ద్వారా ఏడకు వస్తూ కచేరీలో ఇన్స్పెక్టర్ ఉండలో చూసినామని సరే సింగన్న నీ వెళ్ళు. సింగన్న మన్యమే నీ గుప్పిటి ఉంది సుమా. అది నాకు తెలియకపోయినా స్వామి. నేను వెడుతును, మీరు ఏడ నుండి తొందరగా తప్పుకోండి. మీ శ్యామం మా మన్యుడు శ్యామంతో. సరే మనం పోదాం, పదండి. అయితే పదండి పదండి. వాడి పని ముందు ఇక్కడే చేర్చుకుందాం. వస్తుంది ఆడ అంతే ఇక్కడే తేలుతుంది. హలో, మనం ఇంకా బలం పుంజుకోవాలి. ఏడుతాడు మళ్ళీ నలిపైన మళ్ళీ ఆవేశమే తగ్గించుకోమంటున్నా. అయితే ఆలస్యం ఎందుకు? ఇక పదండి. అవును, ఆలస్యం అమృతాన్ని విషంగా మారుస్తుంది. ఆ కావున కృష్ణదేవపేట వెళ్ళి ఆ ధనంతో గోమకొండ చేరితే. అవును, ఇది మంచి ఆలోచనే. నిన్న మనం అనుకున్న కాళీ పూజ సంకల్పం సిద్ధిస్తుంది. అక్కడ మన దళాలని సమాయత్తపరిచి వాటికి పోరాట శిక్షణ ఇవ్వచ్చు. ఒక దెబ్బకి 2 పెట్టలు. స్వామి, మీది ఎంత లోతైన ఆలోచన. లోతులోనే నీళ్లుంటాయి. ముందు పదండి పడాలి. నీవు గోవిందు ఒక దళంతో వెళ్ళి కృష్ణదేవుపేట స్టేషన్లో పట్టండి. అలాగే సార్. నేను గంటం మరో దళంతో వెళ్ళి అడ్డతీగలపై దాడి చేస్తాం. మీరు అక్కడ జనంతో గోమకొండ చేరేసరికి మేము అడ్డుగా వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాం. ఇంకోలా చేస్తాను. ఇంకెలాగో లేదు, రాజుగారు అగ్గిలో దూకేమన్నా దూకేవలసిందే. పడాలు పడాలు బయట మన దళాలు సిద్ధంగా ఉన్నాయా? అలాగే స్వామి, నేను సిద్ధంగానే ఉంటాను. జై అన్య పితూరికి జై. భారత్ కి జై. స్వతంత్ర భారత్ కి జై. స్వతంత్ర భారత్ కి జై. ఎగిరిపోతుంది, లేకపోతే వాటి నెత్తురు కళ్ళ చూసి నీ భాష్యం అంతా. నేను వస్తున్నానని ఎస్ఐకి చెప్పని పంపితే ఇంకా ఎక్కడ అడుగుతున్నావే? ఎడనే ఉంటుంది ధరా. ఏడేస్తాయి. ఈ అడను కనిపించలేదు. చూడు సరిగ్గా బయట క్యాంపులో ఉన్నాము చూడు. అంతా వెతుకుతుంది ధరా. ఈ అడను కానలేదు. బయట క్యాంపులో ఉన్నాడమ్మ చూడు. ఏమిటిది? ఏమిటి స్టేషన్ అంతా గందరగోళంగా ఉంది? ఏమైంది? ఏమిటి గందరగోళం? ఏంటి ఫోటో ఏమో ధరా, ఏడేదో కాగితం ఉంది చూడు ధరా. ఎంత సాహసం! దారిని పోయే జవాన్లు కొడుతున్నారు, పోలీస్ స్టేషన్ కొడుతున్నారు. చూడు బయట ఎస్ఐ క్యాంపులో ఉన్నాడమ్మా. తాళంలాగా ఉంది. లాకప్లో పడాలి పడాలి. నువ్వా ఇంత పిరికి బందలు అనుకోలేదు. అక్కడికి చాలా ఘాటికి ఉంచాను సార్. ఒక్కసారిగా విసిగిపడ్డారు పితిరుదారులు. ఊళ్ళో క్యాంప్ కింద కవర్ చేయలేదు. పితిరుదారులను ముట్టడించగానే పారిపోయారు సార్.
కేసరవ ఇక్కడ లేదని కౌరు నర్సీపట్నం పేజీ దిగా సాబ్. కబురులతో కాగరగాలు రాలుతాయి. చూపాడు కాచాడు ఇతిరిదారులు ముట్టడించగానే పారిపోయారు సార్. ముట్టడించగా పారిపోయావు. నాకి తమకి క్యాంప్కి హాయ్ సార్. వచ్చి అక్కడ ఎవరో మిలిటరీ ఆఫీసర్ ఇక్కడ ఉన్న నీకు ఏమని దీనికి ఇచ్చాడు సార్. ఉడాలి మన సీప్ కమాండరా. చచ్చావు నాయన. ఇప్పుడు తిండి తినడానికి తిరగలేదంటే రేపు నీళ్ళు తాగడానికి కూడా కుదరదు అన్నమాట. కౌన్ సాబ్ ఆయన పెరియేదారు వందొచ్చు సార్. ఎవరు కమెంట్ నిలిచిందా సార్? కొడాలి ఆమా సార్. ముందు కొడాలని తీయండి. ఏమీ లేదు హుజూర్. కాన్పడుతుంటే లేదని అంటాం. ఇలా ఏమో టీకా హుజూర్. చక్రవర్తి చీలుకులు చర్చి వేస్తున్నారా? ఓ గాడ్, మన్నమ్మకు షిప్ ఆఫీస్ వైండ్ కూడా ఇటువంటి సాగిస్తున్నావా? మనీ అంతా పితూరుమయమైంది సార్. ఎందుకని సాగిపోయినా? అంతా ప్లాన్ వేసాం సార్. వాటే బడి దొరతనము వారి జీతములు తినివేసు. కాళ్ళు మూచుకున్నారా? ఎస్ సార్. లేనిచో చిత్రాంరాజు గాడేమని నువ్వు తెలుసుకుంటారా? తెలియదు సార్. పోనీ అతడు ఎట్లా ఉండునో తెలియదు. తెలియదు సార్. ఏం పిల్ల నీకు? సార్ వాడు అంత నలుపు కాదు, అంత ఎరుపు కాదు సార్. ఏమి చేస్తే నీకు తెలియనా? వాడికి అంత పొట్టి కాదు, అంత పొడుగు కాదు హుజూర్. యూ పోలీస్ మ్యాన్. ఆయనతో ఎందుకు పట్టుకొనలే? లేదు మొత్తం పట్టినదా పిడికి పట్టినదా? రైట్, మేమే చూసుకున్నదు. ఓ ప్రషీద్, ఎస్ సార్. పూరోరా దండోరా వేయించము. పితూరికి సాయం చేసినతో ల్యాండ్ని లాగుకుందామని ప్రకటించము. బయట ఎక్కువ జనమ కుమ్మిగూడినచ్చో కాల్చి వేయదమని హెచ్చరించము. మీరు కానీ తీవ్రంగా పని చేయనచ్చో మీ ఉద్యోగములు తెలిసినదా? ఎస్ సార్. ఆఫీసర్ ఉండి కూడా చింతపల్లి ఘాట్ రోడ్ కాంట్రాక్ట్ లో పణం తిరివేస్తారని పెరియేదారు అనుమానం పడవచ్చు సార్. నాన్సెన్స్. ఉన్న మాట అంటేనే వీడు పక్క లిటిగెంట్ గారు సార్. మోకాలకి బోడి తలకి ముడి పెడతాడు. రామా సాహిబు, నీ సంగతి తెలిసిపోయింది సాహిబు. పణం తినివేసి పడాలు విడిచిపెడుతామని నేను తప్పదు సార్. సింగన పిలుచుకురా. సింగన ఇతరులు సోడవరం చెప్పి
తీసుకుంటున్నాడు ద్వారా ఏంటా సీటు కచేరీలో మీకు మరి చిండు ద్వారా ఎలా ఇవ్వు వాట్ అడ్డదిగిలిపై పితూరుదారులు పయనమయ్యారని శ్రీశైలం మంచి వార్త. తక్షణమే రండి. ఎంత సాహసం! రోజుకో స్టేషన్, స్టేషన్ తర్వాత స్టేషన్. సరే నువ్వు నువ్వు ఊరూరా వెళ్ళి చిత్తం ద్వారా దండోర వేయించు. చిత్తం ఎక్కువ జనం గుంపుకుండా సో కాల్చి పారేద్దామని పితూరుదారులకు సాయం చేసిన సో వాళ్ళ భూములని లాక్కుంటామని చెప్పేసి సాధించు. వెళ్ళు. సరే ఎస్ సార్. ఎస్ సార్. ఇక నువ్వు స్టేషన్ని ఆర్డర్లో పెట్టుకో. ఎస్ సార్. నేను కౌరవం రావడానికి కార్డు సిద్ధం చేసొచ్చు. ఎస్ సార్. ఇక పితూరి గితూరి అంతా స్లాష్. నేను వెళ్తాను. అమ్మ శపథం విదే నీ పదంబులానా మారుతిరమాన ప్రాణముల్ తృణముగా త్యజించెదన్ అమరో తెలుగుదేశాన శుభ పదములకై నీ శక్తి నిమ్మా నీ శక్తి నిమ్మా నీ శక్తి నిమ్మ మాకు ఇదిగో నెత్తురు తిలకం దిద్దుతున్నాను. విజయం తెండి స్వామి. అమ్మా మాత వైశాఖ సమర్థి మహాకాళి మేమంతా నీ బిడ్డలు పిండితే పాలుగారే మన్యాన్ని నెత్తూరు పేరుతో ముంచెత్తుతున్న ముష్కరులతో తలపడ్డాం మా నీ దీవులు నంది తల్లి మమ్మల్ని దీవించు తల్లి స్వామి స్వామి ఏడు సింగన్న శత్రువులు శక్తికొక్కలా రెచ్చి మన్యం రోడ్లన్నీ బంద్ చేసి జనానికి తిండి లేకుండా చేసి నీళ్ళు రాకుండా చేస్తే బాగుంటే వాళ్ళు చెప్పనై ఎడ చూసిన తెల్లసంగాలి అగ్గిరాయిందాం నాకు త్వరప్పుడు శానంతో వెళ్ళింది అలవని అగ్గిరాజు అగ్గి పిడిగిలా వాళ్ళు మామ తెల్ల సైన్యాలు చిల్లు కావాలనుకోకు ఊరి సింగన్న శత్రు సంచలనం ఎంత తీవ్రంగా ఉన్నప్పుడు ఈ రకం మరింత ప్రమాదం సుమా. అంతకంటే ప్రమాదం పడాలో నిన్న పెద్ద వలసలో దెబ్బతిన్న సైన్యాలు మరికొన్ని సైన్యాలతో కలిసి మన దళాల కోసం గావిస్తుంది 1000 మందిన ఒంటరి పడాలో ఈసారి పెద్ద పెద్ద దెబ్బలు కలిసి మనుషులు చంపడానికి మనగాడు అనిపించుకున్న కవిత అయినా ఆ క్షణంలో వచ్చిండు కానీ మన సొంత చూతులు
సుమా మీరు మాత్రం భద్రం స్వామి. ఇదిగో మరిచల్, అన్నిటికంటే అతి ముఖ్యం మన రహస్య స్థావరం మాత్రం ముళ్ళెల్లా కళ్ళున్న దేవేంద్రుడు కూడా తెలియకూడదు. ప్రతి స్వామి, నీవు సింగనతో వెళ్ళమ్మా, ఆ కొండ మలుపు వరకు దిగబెడతా. మీ తిండి సామాన్ తీసుకొస్తాం స్వామి. నేను తిత్తిని లేరత్తి, నువ్వు వెళ్ళు. అట్టగే. అమ్మా మీరు మాత్రం భద్రం స్వామి. అలాగే తిన్నాను, మీరు జాగ్రత్త. నా జాగ్రత్తగా స్వామి. మీకు అమ్మాయి రాకుండా ఉంటే అదే 10,000. మీలాంటి పెన్నుదులే సన్నిధులై ఉండగా అది కళలోని వార్త. రామ స్వామి, వాళ్ళకేదో ఏమో చెప్పండి రాజా. ఆపండి, వెంటనే చెదిరిపోండి. ప్రతి చెట్టుకి పుట్టకి గుట్టకి చెదిరిపోండి. మనం చెదిరిపోవడం ఎందుకంట? ఇట్టనే ఉండి ముఖముఖి తేల్చుకుంటే సరిపోతుగా. వాళ్ళు ఆవేశానికి లక్షణం ప్రాణత్యాగం కాదు, ఎంతమంది శత్రువులు కూల్చామన్నదే లెక్క. శత్రువులు మీద పడుతుంటే మనకిప్పుడు రాద్ధాంత సిద్ధాంతాలా? రాజా వ్యూహం. వాళ్ళకి పోతుండేదిగా. ఎక్కడికి పోతారు? అక్కడే అక్కడ చదువుకుంటారు. చూడండి, మొదలకు పాగాలు సమాస్పరాలు మొనగాడు కనిపించుకున్నావు. చిత్రలో శివాజీని మరిపిస్తున్నావు. ఆనాడు శివాజీ కూడా నీలాగే మొదలకు పాగాలు చుట్టి ఒక గెరిల్లా దళంగా శత్రువుని మభ్య పెట్టి మట్టు పెట్టాడు. గడ్డిని అనుకోలేని పడాలి నిన్ను. పండగ పన్నట్టుగా ఇప్పుడు అర్థమైందా మళ్ళు? వాటిని చూడగానే ఆ సైన్యాలు వెనక్కి వస్తాయి. ఆ వచ్చిన సైన్యాల్ని నేను ఇదిగో ఈ వాగులోకి మళ్ళిస్తా. వాళ్ళని నువ్వు గంటం మట్టు పెట్టండి. సయ్యే, వాళ్ళు ఎప్పుడైతే చస్తారో వాళ్ళ సైన్యంలో ముసలం పడుతుంది, బెదిరి చెదిరిపోతారు. పడాలు నీవు ఆ కొండ పక్క పొదలో మాటేసి కాల్చు. అలాగే సమర్థని శౌర్యంతో సమరోత్సాహంతో చిందులు త్రొక్కే మన కోయా చెంచు రైతులు నీకు అండదండగా ఉంటారు. వాళ్ళు తిరుగుమొక్క పట్టే దావులో నేను కాసి అమ్ముడు వర్షంతో వాళ్ళని కూల్చివేస్తా. ఆ చివర కొండ కన్నును కాచి ఉన్న మన గోవిందుడు ఆ కొండపై నుండి పెద్ద పెద్ద కొండలను తొలగించి వాళ్ళ పుర్రెలు కొత్తగా చేస్తాడు. జాగ్రత్త, ఈరోజు ఆంధ్రజాతి చరిత్రలో భారత స్వాతంత్ర సంగ్రామంలో సువర్ణ ఘట్టం కావాలి. మాతృగడ్డ కోసం ఆత్మ బలిదానం ఇచ్చిన బెంగాల్ బెబ్బులు, పటానీ పోటర్లు, మహారాష్ట్ర మధ్యవాలు, పంజాబ్ సింహాలు, తెలుగు వీర తోరణాలు తలుపుకు రావాలి. బేస్ రాజా బేస్. గోవిందు, వెళ్ళండి. ఒక్క తూట కూడా వృధాగా కాల్చవద్దు సమా. ఒక్కొక్క తోట మనకొక్క వీరుడు. అటు ఇటు ఎటు చూసినా మన వాళ్ళే కనబడాలి. తెల్ల వాళ్ళ కళ్ళు చెదిరిపోవాలి. అలాగే స్వామి, నీ జాగ్రత్త, మేము వెళ్ళొస్తాం. గోవిందు, మల్లు నేను వెళ్ళి ఆ మృగాలని పక్క వాగులోకి మళ్ళిస్తా. మీరు ఈ 2 కొండల సందులో కూర్చోండి. నా శృంఖనాథం వినపడగానే కాల్పులు మొదలు పెట్టండి. రాజా వెళ్ళండి. అదిగో ఆ తెల్ల మురగాలు ఇట్టే వస్తుంటివి. కొడుకుమా
తప్పి మరి ఎగిరిపోవాలి. శవాలు ఈ వాగులో పడి దొరికిపోవాలి. గురి తప్పకూడదు సుమా. వచ్చేసారన్నా. మన్యం చంపతను తెగమెక్కి కైపెక్కి ఎట్లా నడుతున్నాడు ఎదుగునాయాడు. ఆగు, రాజుగారి శృంగనాథం రాని. జయం రాజు. చూసావా, ఎగిరిపోయింది. వాళ్ళు ఇప్పుడే పిచ్చి కుక్కలైపోయారు. పిచ్చి కుక్కలై కలుస్తుంటే మన గోవింద కొండ చివర కొండ పిడుగులు తల్లించి నా యావులు పగలబడుతున్నాడు. మనోళ్ళే దెబ్బతింటున్నాయే. లేదు, జయం మనదే. శత్రువులు పారిపోతున్నారు. రాజు ఎక్కడ? రాజు శత్రువులు తరుముతున్నారు. స్వామిని వదిలేస్తా. లేదు, అయ్యో స్వాములు వచ్చేస్తున్నారు. ఇప్పుడు తెలుస్తుంది వెలుగుల సత్తా. ఈ వేళ రామరామని యుద్ధమే. కాబట్టి రైతులు లాంటిదే అందులో దొరికిపోతుంది ఈ లోయలో పడి. సత్యమా? హేష్ కంటం హేష్ అన్యం మగతనాన్ని చాటారయ్యా. మన పోయే చచ్చులకు మరికొన్ని ఆయుధాలున్నా శత్రువులను నిజమే పడం. మనకింకా ఆయుధాలు కావాలి. శత్రువుల్ని చీల్చి చెండాడాలి. దిగుని దగ్గరలో ఉన్న అన్నవరం పోలీస్ స్టేషన్ కొడదాం. పదండి. ఈ దెబ్బతో నా ఏళ్ళ పని సరే. పదండి. పదండి. కౌంటర్ ఐకాట్లే కూర్చివేసినారు. ఎంతటి పరాక్రమవంతులు మేము ఏందులో చూసుకుంటే కౌంటర్ రైటర్ల శవాల్ని సైన్యం నుండి కూడా ఎలా తీసుకు వెళ్ళలేకపోతుంది. తెలుసునా? తెలుసా? నీకు తెలియదు. పితూరి దాని సాహసంలో ఈతనితో మీరు ఉన్న ఎడల ఈ పితూరిని ఏనాడో శ్వాస చేసుకున్నాడు వారము. రాజు పర్మిట్ చేసిన పితుకును కదా శవాలను తీసుకువెళ్ళగలిగింది. ఇప్పటికైనా నువ్వు పేరెక్కి తొలగించుకొనుము, సౌర్యంను తెచ్చుకొనుము. ఇప్పుడు చెప్పు బస్ స్టాండ్ ఎట్టలో ఉన్నది మై ప్లాన్. వెరీ గుడ్ ప్లాన్ సార్. ఆ భాస్కర్రావు కదా సీతారామరాజు మొదటి ఆచరణ ఇచ్చినాడట. అతడు జంపిలమైనట్టు కదా. అతడు మాటకు సీతారామరాజు అడ్డు చెప్పడని కూడా తెలుసు. మనము ఓడిపోయిందని సీతారామరాజుకు స్వయంగా ఎత్తుకు చెప్పుకుందామని ఇతడిని నందించునుచో. ఇతడే అతడిని ఒప్పించి మన వద్దకు పంపను. వాడు వచ్చను చేయొచ్చును. అద్భుతం. వెరీ గుడ్ ప్లాన్.
వెంటనే ప్లాన్ తెచ్చుకుంటూ చేయి నువ్వు బయటికి. Yes, sir. ఇక రాజు గీజు అంతా స్మాష్. గోవిందు! నీ ప్రేమ కలాపానికి ఇదే సమయం. ఇప్పుడు వచ్చింది మామ. ఎప్పుడు వచ్చినా సరే మన్యమంతా ఉడికెట్టిపోతుంటే, శత్రువు సైన్యాలతో ఊళ్ళన్నీ ముంచెత్తుతుంటే నీకిక్కడ ప్రేమ కలాపాలా? పిచ్చివాడ, స్వేచ్ఛ స్వతంత్రాలు ఉన్నప్పుడే ప్రేమకు సుఖం. రాజుగారి సంగతి నీకు తెలియదు. నీకంటే అందరికంటే ఘనంగా పంచ ప్రాణాలతో ప్రేమించారు ఒక అమ్మాయిని. ఈ సంగతి నాకు తెలియదే. నాకు తెలీదే. అవును, అదో రహస్యం. ఆయన చదువుకుంటున్నప్పుడే విశాఖపట్నంలో ఓ కామంద్ర అమ్మాయిని ప్రేమించారు. కానీ దేశంలో స్వతంత్ర జ్వాలలు అలుముకున్నాయి. స్వతంత్ర పోరాటంలో ఒక స్త్రీ ప్రేమ ప్రధానం కాకూడదు అనుకున్నారు. రంగులా కురికారు. మరెన్నడూ ఆ మాటే తలపెట్టలేదు. అయితే గుర్తుకు ఆమె పేరును తనలో కలుపుకుని రామరాజు సీతారామరాజు అయ్యారు. విడ్డూరంగా ఉంది. ఆ తల్లి పేరు సీతమ్మన్నమాట. అవునమ్మా. నిజంగా ఆయన ఒక అగ్గిగణం. ఇప్పుడు ఒక అగ్నికణం చాలదు, అనేకం కావాలి. జ్వాలలుగా మారిపోవాలి. రా వెంటనే. ఇక పూర్వంలో పగల శాలలోను రాత్రి పితురులోనూ పనిచేయక అసాధ్యం. నేడు ప్రతి క్షణము ప్రమాదకరంగా ఉంది. ఏంటి మామ, ఈ ఆస్తిపత్రాలు భార్యని స్వాధీనం చేసుకుని ఈ భార్యను కూతుర్ని హింసించి గట్టిపెట్టాడు లేని కంగారి ఇప్పుడు ఎలా వచ్చింది మామ? ఇంకా కంగారు అంటున్నావా? కొండపల్లిని దగ్ధం చేశారు నీచులు. నడిపాలు 2 సార్లు తగలబెట్టిన వాళ్ళు ఎన్ని చేస్తారు? గోవిందు, సత్యం పదపామా రత్తి రత్తి గోవిందు, ఏమిటి కంగారు పడుతున్నావు? ఏంటా కంగారు? ఏం లేదురా? చెబుతావా లేదా? ఏంటరా? రామరాజు ఇక్కడికి రాలేదు. ఏ రాజు? ఏ రాజా? ఈ మన్యానికి చక్రవర్తిని చేద్దామనుకుంటున్నారే, ఆ బందిపోటు. ఏమో నాకు తెలుసు. చెబుతావా లేదా? నాకు తెలుసురా. చెబుతావా లేదా? నాకేం తెలియదు. ఎస్ఐ చూస్తారే, అన్ని పగలగొట్టండి.
ఎదురు బియ్యం కూడ తిని మత్తెక్కి గొర్రెల మీద పడతారా పిశాసి? నాకు తెలుసు. చెబుతావా ముక్క ముక్కలుగా తడగమంటావా? మమ్మల్ని చంపినా సరే నాకు మాత్రం తెలియదు. ఎస్ఐ, ఎస్ సార్. ఈ డాగ్ కిలా కాదు. లోపల తీసుకెళ్లి బట్టలు ఉడిపించా. ఎలాగైతే కానీ లోనది సెక్యూరిటీ. ఓ మై గాడ్, ఓ మై గాడ్, చెట్టు పుట్ట ఎక్కడ వెతికినా కొరువు తెయ్యాలి. చెట్ల కాల్చేస్తా, పురుగుల్లా నలిపేస్తా. రండి. ఎలాండ్రా నీచులారా? నేను చచ్చిపోయినని బాధపడకు. పేరు మనకు పుట్టే బిడ్డ పేరు స్వామి పేరు ఎత్తుకో. తిరిగి బంగారు ఏమిటిది? చచ్చిపోయాడు స్వామి. చచ్చిపోయాడా? జీవితపు తీపి టంచులు ఇంకా చవిచుడుని నిన్ను నీ తను అప్పుడే చెల్లిపోయిందా గోవిందు? మీసమైన మొలమని బాలుడువే, నిన్ను పొట్టలు పెట్టుకున్న ఆ కిరాతకు చేతులు ఎలాగొచ్చాయ్యా? ప్రతి ఈ వీరకుమారి పెదవులేమి తుది పలుకులు పలకలేదా? చనిపోతూ స్వామి నడికి మళ్ళీ చెప్పానని చెప్పాడు స్వామి. ఈ వీరుడు ఎవరు స్వామి? గోవింద్ సింగన్న, గోవింద్. అయ్యో గోవిందు, ఎంత పని జరిగిపోయినది బాబు. ఈలో ఇంతటి రూపాన్ని పోతపోసిన ఆ బ్రహ్మకు నీ నాటి తొక్కు వీడి అతని చేతులు ఎట్టా వస్తుంది బాబు, ఎట్టా వస్తుంది. ఆపు సింగన్న ఆపు. మన్యం మాతృగర్భంలో తలదాచుకున్న ఒక యోధుణ్ణి ఎక్కడో ఉన్న ఇంగ్లాండ్ దూరం వచ్చి పట్టుకోవడమా, మట్టు పెట్టడమా? కత్తులపై నడక లాంటి పోరాటంలో అకారణంగా పట్టుపడడం మన్యానికే సిగ్గుచేటు. ఏమి చేస్తూ అంతకన్నా ఘోరాలు జరిగిపోయినాయి. కొండపల్లి పోరులో అగ్గిరాజే దొరికిపోయాడు. అగ్గిరాజు దొరికిపోయాడా? అవును స్వామి, ఆ పోరులో ఎనహి చచ్చిపోయాడు స్వామి. సింగమ్మ, గుండెల్ని పేల్చేస్తున్నావు సింగమ్మ, గుండెల్ని పేల్చేస్తున్నావు. స్వామి,
ఇన్ని ఘోరాలు జరిగిపోయాయా? ఏమైనా మీరు వెంటనే వెళ్ళిస్తాము. ఎక్కడికి వెళ్ళను సింగన్న. వాళ్ళు బ్రతుకుతారా చెప్పు. బ్రతుకుతారంటే సప్త సముద్రాలను దాటి ఒక్క క్షణంలో వెళ్తాను. చెప్పు సింగన్న. కాదు స్వామి, ఈ తీరుని మట్టిపోలు చేస్తాడు. అసాము టైపులు తండ్రి వచ్చిపోయి మీరు వేగంగా వెళ్ళి స్వామి. సింగన్న అలాగే వెళ్తాను కానీ మన గోవిందు దహన క్రియలు కానీ గోవిందా. అలాగే స్వామి. ఎక్కడ బస్ స్టాండ్? బస్ స్టాండ్ ఏమి చేయించగలడు? నథింగ్. వీడికేమి చేతవచ్చును. కన్నులు మూసుకుని పోయి ఇంతవరకు పక్కన ఉన్న సర్వెంట్ యాక్టర్స్నే కానటువంటి పోలీస్ ఆఫీసర్. అది దాన్ని అమ్మ మొదటి నుండి చూడండి సార్. అసలు ఈ రివాల్డ్ కార్కుడు బస్ స్టాండ్ వానికి నీకు భేదం లేదు. What fool idiots! Oh, that is this now! మేము డిస్మిస్ చేసి వేసినచో జన మా చూపులో లోపు ఏర్పాటు చేయరు. నువ్వు పంపు. బయటతో చింగని వెంటనే పంపమని చెప్పము. ఇండియన్ టంకీస్ ఓడ్రు కాంపట్టు పలుకుబడగా ఇంకా మాంజు పెద్దలకి ఈచులున్న ఎడల కూలి ఎక్కువ తక్కువలు వాళ్ళ నెత్తికే తగిలికుని ఎండును వాళ్ళలో వాళ్ళకే పోట్లాడొచ్చు. కోర్టుకు చాచడు వారు అందరిని అణిసివేసాడు వారు. కొట్టకండి చెప్పివేయడు. ఏమిరా నిన్నేమీ చేయరు. సర్కారీ ఏను కూడా నీకు లభించును. చెప్పుము. నమ్మక ద్రోహి సీతారామరాజ్ ఏమో నాకు తెలవద్దురా. ఆడి వాడికి సీఆర్డీలున్న మా బ్రిటిష్ ఎంపైర్లో రాజు జాడ దొరకదని కొనుక్కో. నా కళ్ళలో కారం చెప్పు కదరా. మనం దొరకండి. నా సెంటర్లో బ్యాగు తెమ్ము. ఇప్పుడు చెప్పము. ఇవిగో రూపాయలు. అవునా, నాలుగు గడ్డము తిప్పునేదరా.
ఆగండి రా దుష్టులారా, ఒకడిని కానక మరొకటి ఎంతకాలం చంపుతారో చూస్తా. తాడో పేడో తెలిపోవాలి లేడు. నులివెచ్చని వేడి రక్తం, ఇంకా గడ్డకట్టని రక్తం, నిండు హృదయం గల దివ్య మానవుల రక్తం. ఇక్కడెన్ని నిండు ప్రాణాలను బలి చేశారో హంతకులు. పిడికెడు మన్యాన్ని పుట్టను పెట్టుకోవడానికి కసాయి సైనికులు 10,000 మందా? ఈ కిరాతక దుష్కృత్యాలు ఎంతకాలం సాగాలి? ఒక్కడిని ఎందరూ చుట్టుముట్టారా? ఈ పరాల మీద చూపించాడు మీ ప్రతాపం. నేను ఇక బ్రతకని పడాలి. లేదు కంటో, నా రక్తం ఇచ్చి నేను బ్రతికించుకున్నాను. నేనెప్పుడు రాజుకి కంటో ఆయన బ్రతకాలి. కంటో మన మన్ని కోసం అట్లా బ్రతకాలి. కంటో కంటో పండుగలేరా, నా మీద చూపించండి రా మీ రండి. ఈ యుద్ధంలో చచ్చిన మన సిపాయిల్ని పూడ్చివేయమని చెప్పము. సావుగా మిగిలిన సైనికులు రెస్ట్ తీసుకోమని నీవు చెప్పము.
చూడలేదా? టైగర్ ఇంటిగా ఇంటికే వచ్చి పోరాడు. రాజీకని పిలిచి బయట ఫిరంగులెందుకు? రాజీకని వచ్చిన నీ చేతిలో కత్తి ఎందుకు? ఓ, అందుకే ఫిరంగులు అన్నమాట. అయితే సరే, ఇప్పుడే చూడగలను నీ నిజాయితీని. ముందుగా నేనే అస్త్ర సన్యాసం చేస్తున్నాను. ఈ చేతిలో రివాల్వర్ కింద పారేయండి. బయట ఫిరంగులు తొలగించండి. ఓటమిని ఒప్పుకొని క్షమాపణ చెప్పుకుంటానని తప్పించి ఒక నిరాయుధుని బంధిస్తావురా నీచుడా? ఏమన్నావు? దేశం కాని దేశంలో పుట్టి దేశం కాని దేశం పెట్టి దేశాలను కొల్లగొట్టి గజపల్లి పొట్టు మీరు ధర్మ పనులు చెప్పి నిలువు దోపిడీ చేసే వయోముఖ విసుకుంబాలు మీరు. కొడితే ఏనుగు కొంబత్తాలనే కొట్టాలన్న తెలుగు జాతి పెట్టాను నేను. గగనాన్ని తాగిన నగం ఢీకొన్న మరొకరంగా పేలగలదురా? మా జాతి పడబాకిన ముందు ఓటెత్తిన పెన్నులే కాలిపోతాయి. నేనంట ఆ మిలిటరీ ఎందుకు? ఈ ఆర్పాట హేర్పాటాలు ఏమి కూసావు కూడా? పిరికి వాళ్ళ రాజకీయాన్ని పిలిపించి కాల్చడానికి సిద్ధపడుతున్నదే ఇది పిరికితనంతో కాదట్రా. ఈ కలెక్టర్ రోజు మా పవనాటి వీర హనుమంతుని రాజకీయాన్ని పిలిచి చంపించినది పిరికితనంతో కాదట్రా. ఓ నరరూప రాక్షసుడా! అటులనే నన్ను ఒంటరి వాణ్ణి చేసి కాల్చాలని చూస్తున్నావేమో. జాగ్రత్త! నీవు కాల్చే కాల్పులకు ఆ గుండెల్లోంచి చిందే ప్రతి రక్తపు బిందువు ఈ మృత్యువును కోరే కోటాను కోట్ల వెళ్తాయి. ఆ వెలిసిన వీరుల కత్తి దెబ్బలకు సిద్ధపడితే కాల్చరా? కాల్చు రంపటుడా! ఇదేరా తెలుగు బిడ్డ గుండె, ఇదేరా సీతారామరాజు గుండె. రాష్ట్రంలో తిరిగితనం ప్రవహించే పంద ఈ రాజకీయాలలో ధర్మంగా ఉంటే కాల్చరా? రా కాల్చు. ఫైనల్ సైన్యాన్ని ఇది ప్రళయకాల రత్నకాల అగ్నిగోళ నేత్రం. ఈ నేత్రం తెరవబడిందా? నిన్నే కాదు, సముద్రాంతరాల కాలంలో దాగి ఉన్న నీ కుక్క కూడా సింహతాన్ని సైతం అగ్నిశక్తం చేసి భక్తులు మండిస్తుంది. వీరా రమ్మను, దమ్ముందే కాల్చమని ఈ సైన్యాన్ని. అడుగు అడుగుకి రుజు తర్పణ చేసి శతపోరు సాగించిన మా కట్టబొమ్మ గట్టివేదులు అప్పుడే బాధపడిపోయా. మొక్కవోని క్షేత్ర తేజంతో ప్రాణం చేసి కనపడిన సీమదొరలలో తెగ నరికిన మా కోయరాముని మరిచిపోయారా? మీ ముప్పెడ దాడుల నుంచి 3 రోజులు హోరాహోరు పరిసలిపి మీ చివరి రక్తపు గుట్టును కూడా చవి చూసింది. మా దారబంధ్రాల చంద్రను మీ శృతి పదంలో మెలగడం లేదా? ఈ శిరస్సును నుంచి నిజాం నవాబుకు పల్లెలో కానుకగా పెట్టి పంపిన ఆ తెలంగాణ వెంకటయ్యను మీ కళ్ళ ముందు నుంచి అప్పుడే తుడిచివేశారా? తెగించారా తెల్ల కిరాతములారా? దేశాలను కబలించి రత్నరాశులతో తులతూగుతున్నామన్న విర్రవీగు ముష్కరులారా! ఈ మరద్దు పాకులతో మందుగుండు సామగ్రితో ఈ సైనిక పశుబలంతో మా భారత జాతిని బానిసత్వంలో ఉంచగలనని భావించగలి మీరెచ్చట మమ్మల్ని
సరే, దేశాలకు దేశాలు దాటి మీ లండన్ నగర వీధుల్లో తలదాచుకున్నాను సరే, సముద్ర అంతరాలలో సేదకు తీర్చుకున్నాను సరే, దుర్గమ్మ కొండలు దాటి కారవడంలో పుట్టల్లో నచ్చినా సరే, మీరు బ్రతకగలరని భావించకండి. వందే మాతరం, వందే మాతరం. నేను చావలేదురా. నా అంతరాత్మ నిరాకారమై ఈ అంతాన్ని ప్రబోధిస్తూ తిరుగుతూనే ఉంది. రేపు ముక్కోటి సీతారామరాజులు తన 40 కోట్ల తమ్ములతో మీపై పగ సాధిస్తారు. మిమ్మల్ని సమూలంగా నా భరతగడ్డ నుండి తుడిచివేస్తారు. అప్పుడు నా దేశం సర్వ స్వతంత్రమవుతుంది. వందే మాతరం, వందే మాతరం.